అందరికీ నమస్కారం. 25 సంవత్సరాలుగా మన మిత్రుడు, యోగ మిత్రుడు శ్రీనివాస్ గారు ఉన్నారు. సో, వారి యొక్క అనుభవాలను ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ మాస్టర్ యోగంలోకి ఎప్పుడు చేరారు? ఎలా చేరారు? అలాగే మాస్టర్ యోగంలో వారు పొందిన అనుభవాలు కొంచెంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్కారం సార్. నమస్కారం. సో, మీరు ఏ సందర్భంలో ఈ యోగంలోకి వచ్చారు? ఇది యోగాకి సంబంధించి మొదటి పరిచయం ఎప్పుడు జరిగింది? ఏం లేదు, అంత పెద్దగా ఏమో అర్థం కాలేదు. ఈవినింగ్ టైం ఏమో ప్రేయర్ కూర్చున్నాం, ప్రేయర్ చేసుకున్నాం, వెళ్ళిపోయినాం. నాకు అంత పెద్దగా ఏమో అనిపించలేదు. అంటే దాని గురించిన విషయం ఏం తెలియదు అన్న. బయట కూర్చున్న తర్వాత కరెంట్ లేదు, అంతా కూర్చున్నారు, దోమలు కుడుతున్నాయి, ఇట్లా కూర్చుంది అది ఇది అనుకున్నా. వెళ్ళిపోయిన తర్వాత లైఫ్లో అన్ని ఎదురు దెబ్బలు అడ్డదిడ్డలు అన్నీ అవుతూ ఉంటాయి. 2000 సంవత్సరం అట్లా 2001, 2, 3, 4 ప్రేయర్లకు రెగ్యులర్గా తప్పుతూ ఉండేది. 2006లో ఉపదేశం తీసుకున్నాం. 2006లో ఉపదేశం తీసుకున్నారు. కొన్ని ఏమైనా మీకు మంచి ఎక్స్పీరియన్స్లు, గురువుగారి వల్ల నాకు ఈ మంచి జరిగింది, ధ్యానం చేసుకోవడం వల్ల నా జీవితంలో ఈ మంచి జరిగింది అని మీకు అనిపించిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అన్నీ చాలా జరుగుతుంటాయి, బట్ మీకేం గుర్తొస్తుంది ఇప్పుడు? ఏదైనా ఒక మంచి సంఘటన, ఇది మాస్టర్ గారి దయ వల్లనే జరిగింది నాకు, లేకపోతే ఇది జరిగేది కాదు అనే ఫీలింగ్. మాస్టర్ గారి దయ వలన జీవితం మధ్యంతరంగా ముగిసిపోయే సందర్భాలు దాటి జీవిత కొనసాగింపు అనేది జరిగింది. ఓకే. ఇంకా పోతే మామూలుగా మెంటల్ పీస్ ఉంటుంది, చికాకులు, జీవితాన్ని నుంచి పలాయనం తగ్గించి పారిపోదాం అనుకునే మనస్తత్వం నుంచి నిలబడి పోరాడుదాం, ముందుకు సాగుదాం, గెలుపు వైపు పోదామని ధీమా వస్తుంది. ఓకే, అది నా జీవితంలో జరిగిన ముఖ్య విషయాలు. బ్రహ్మాండమైన విషయం సార్. మామూలు ఏదైనా కష్టం రాగానే పారిపోయే మనస్తత్వం చాలా మంది పిరికితనం ఆవహిస్తుంది. సమస్య పెద్ద భూతం లాగా అడ్డం నిలబడ్డ సమయం లోపల మనిషిని అన్ని రకాల కుంగిపోయి ఆడు ఎవడైనా కానీ పలాయనం వైపు తొందరగా ఏదో ఒక మన చేతనైన ముగింపు తీసుకుందాం అనే స్థాయికి ఆలోచన ధోరణి పడిపోతా ఉంటుంది. దాని నుంచి బయటికి రావడానికి, ఫైట్ చేయడానికి, నిలబడి ఎదుర్కోవడానికి కావాల్సిన ధైర్యాలు, సాహసాలు గురువుగారి దయ వల్ల మనకు సంప్రాప్తి అనేది కలుగుతుంది. అట్లా ముందుకు పోతూ ఉంటాం. ఎక్సలెంట్ పాయింట్. అంటే చూసే వాళ్ళ కోసం పలాయనం అంటే తెలుగులో పదం, అది ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఎస్కేపిజం అనమాట. సో సార్ ఏం చెప్తున్నారంటే, సమస్య వచ్చినప్పుడు చాలామంది తొందరగా దీంట్లో నుంచి బయటపడతాం, తొందరగా దీంట్లో నుంచి పారిపోవాలి, ఏదో ఒక చిన్న ఎండింగ్ పాయింట్ తీసుకోవాలి, టక్మని ఇందులో నుంచి బయటపడాలి అనేటువంటి ధోరణిలో ఉంటారు మనుషులు. సార్ కూడా అందులోనే ఉండేవారు. బట్ ఈ యోగంలోకి వచ్చిన తర్వాత లేదు, ఇలా పారిపోవడం కాదు, ఎస్కేప్ అవ్వడం కాదు, నిలబడాలి, కలబడాలి, అది ఏంటైనా సరే తేల్చుకోవాలి అనే దాంట్లోకి యోగా చేయడం ద్వారా మాస్టర్ గారి దయ వల్ల నాకు ఈ యొక్క ఒక అలవాటు, ఒక లక్షణం నాకు వచ్చింది అని సార్ చెప్తున్నారు అనమాట. అంతే కదా సార్? వండర్ఫుల్ సార్. ఇప్పుడు అంటే ఇంకా ఈ యోగంలోకి వచ్చిన తర్వాత మీ జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు అంటే సమ్ లైక్ ఏదైనా? నా జీవితంలో ఏం పెద్ద మిరాకిల్స్ ఏం జరగలేదు. ఏంటంటే అధమ స్థితి నుంచి, మానసిక అధమ స్థితి నుంచి పోరాడడం, నిలబడదాం, ప్రయాణం ముందుకు సాగడానికి మన శాయశక్తిలో ప్రయత్నిద్దామనే శక్తి సామర్థ్యాలు, మానసిక శక్తి సామర్థ్యాలు మాత్రం కలిగింది. ఓకే, మానసిక శక్తి సామర్థ్యాలు మాత్రం పెరిగినాయని చెప్తున్నారు. చెప్పండి, మీ జీవితంలో మీరు ఆలోచించిన ఒక అద్భుతమైన ఆలోచన, ఏదో గోడ పైన పడుకొని ఆలోచించానని చెప్పారు. మనిషికి శాశ్వత సంతోషం
ఆ కల్మషం లేని సంతోషం, శాశ్వత సంతోషం ఎక్కడ దొరుకుతుంది అనే దాని గురించి ఉమ్, వెతుకులాటలో పోతూ పోతూ దేంట్లో లేదు ఇది, ఉమ్, వైవాహిక జీవితంలో లేదు ఉమ్, ఆ, అనేది బోధపడ్డ తర్వాత ఓకే దైవ మార్గం ఒక్కటే అని చెప్పే స్థాయి ఆలోచనకు రావడానికి ఉపయోగం. ఓకే అది అప్పుడు చెప్పిన విషయం అది. ఓకే సార్ అంటే నాకు సార్ కొంచెమే చెప్పారు నాకు చెప్పారనమాట. ఒకసారి కూర్చొని అసలు జీవితంలో చాలా ఇబ్బందులు పడ్డారు సార్. ఒకసారి జైలు కూడా వేయించారు జీవితంలో. ఆ, అప్పుడు అన్ని జీవితంలో చాలా వరకు విషయాలన్నీ జరిగి ఉమ్, ఏందిరా ఈ జీవితం, అసలు ఏంటి ఆనందం అంటే ఏంటి, అసలు పెళ్లి చేసుకుంటే ఆనందం ఉంటుందా, కొంతకాలమే. మనం చనిపోయిన తర్వాత స్వర్గం పోతే ఆనందం ఉంటుందా, అది కూడా కొంతకాలమేనట. ఆ, మనం డబ్బు సంపాదిస్తే ఆనందం ఉంటుందా, అది కొంతకాలం ఉంటుంది. సో ప్రతీది కూడా కొంతకాలం ఉండి తర్వాత వెళ్ళిపోయేదే కదా. ఆ, మనం ఎందుకు ఇలా ఉన్నాము, అసలు ఎందుకు ఈ జీవితం ఈ విధంగా ఎందుకు ఉంది, ఏదైనా కొంతకాలమే కదా, అసలు శాశ్వతమైనది ఏంటి, ఆ శాశ్వతమైన ఆనందం ఏంటి అనే ప్రశ్న సార్కి వచ్చిందట. సో ఆ తర్వాత కొంతకాలానికే ఈ యుగంలోకి వచ్చారని చెప్పారనమాట. సార్కు గుర్తుందో లేదో నాకు గుర్తుంది. ప్రతి కార్యక్రమానికి సార్ వస్తుంటారు. ఎక్కడి నుంచో తెలుసా, ఛత్తీస్గఢ్ నుంచి. ఛత్తీస్గఢ్లో ఎక్కడ సార్ మీ ఏరియా ఛత్తీస్గఢ్లో? బీజాపూర్ డిస్ట్రిక్ట్ నైమేర్ విలేజ్. బీజాపూర్ డిస్టిక్. సార్ తర్వాత ఆర్ఎంపీగా డాక్టర్గా పనిచేస్తుంటారు. జీవితంలో చాలా ఎదురు దెబ్బలు తిన్న వ్యక్తి. ఆ, అయినా పట్టు వదలకుండా మాస్టర్ సివి గారిని నమ్ముకొని ముందుకు సాగుతున్న వ్యక్తి. ధన్యవాదాలు సార్ శ్రీనివాస్ గారు. మా ప్రేక్షకుల కోసం మీరు ఒకసారి అందరికీ శుభం ఏంటి అభినందనలు చెప్పి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అవన్నీ నువ్వు చెప్పు, సర్ప్రైజ్ చేసుకోండి అది ఇది అని చెప్పారా మీరు? ఓకే, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పారంట, బ్రాండ్ ఇవ్వరంట మన ఛానల్కి. సరే, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి సాధకుల అనుభవాలని తెలుసుకుందాము. నాకైతే ఈ సార్ని తాను మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, బాగా అన్నిటికంటే నుంచి పలాయనం వద్దు, ఎస్కేపిజం వద్దు, నిలబడదాం. మాస్టర్ గారి దయతోని మనము తప్పకుండా జయిస్తాము అనేటువంటి ఒక విశ్వాసము మాస్టర్ గారి యోగంలో చేరిన తర్వాత తనకు వచ్చినట్టుగా వివరించారు. చాలా చాలా థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ గారు. మరో మంచి అద్భుతమైన సాధకంతో మరో వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.